నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో సందడి చేసిన సిద్ధార్థ చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన హీరో హీరోయిన్. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం జగన్దే. టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విమ్స్ లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు. విశాఖలో లోకేష్ చిత్రపటానికి వినూత్న నిరసన తెలిపిన వైసీపీ నాయకులు. పప్పు ముద్దలతో అభిషేకం చేసిన కార్యకర్తలు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ యాదవులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ యాదవ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. శనివారం విశాఖలోని ఉషోదయ జంక్షన్లోని విశాఖ తూర్పు యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు బొట్ట చిన్ని యాదవ్, కొడిపోయిన హబ్జీ యాదవ్, నమ్మి అప్పలరాజు యాదవ్ మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సుమారు 70,000 మంది యాదవులు ఉన్నారని, వీరికి తక్షణమే క్షమాపణ చెప్పకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం యాదవ్ హక్కుల పోరాట సమితి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన నమ్మి అప్పలరాజు గారు, అలాగే మన కొండుపోయిన బాబ్జీ గారు, అలాగే యాదవ్ మహిళా నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. మరి యాదవుల అడ్డైన విశాఖ నగరంలో యాదవుల మధ్యన కూర్చొని మేమైతే గట్టిగా అరిస్తే ఆ అరుపుకు గుండాకపోయే సామాజిక వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ యాదవుల జాతిని కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎంవివి సత్యనారాయణ గారు స్పందించి యాదవ జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం రానున్న రోజుల్లో పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ తీవ్ర పరిణామం ఎదుర్కోక తప్పదని మేము ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. యాదవులైన అడ్డాలో కూర్చొని నీకు ఎంత పొగరు, నీ తల పొగరు దించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నీ అంగబలానికి అర్ధబలానికి భయపడి యాదవ్ సోదరులు ముందుకు రాకపోవచ్చు, కానీ ఓటు అనే వజ్రాయుధంతో నీ తాలూకా పతనాన్ని మేము చూస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 100 తప్పులు చేసిన శిశుపాలుడికి అవకాశం ఇచ్చాడు మా కృష్ణ భగవానుడు, కానీ నువ్వు 100 తప్పులు మీరిపోయావు. శ్రీకృష్ణ చక్రం నిన్ను ఎక్కడ ఉన్నాయి అంటాడుతుంది. ఈ సుశీల భారతదేశంలో అడుగడుగున యాదవ జనులు ఉన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ పతనం కోసమే మేము ఈ పోరాటం చేస్తాము. నువ్వు తక్షణమే మేలుకొని మా జాతిని క్షమాపణ కోరపోతే మాత్రం నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. నిన్ను కొట్టాం తిట్టాం, కానీ మేము చేసే టార్చర్కి నీ అంతటా నువ్వే నడి రోడ్డు మీద బట్టలు చింపుకొని యాదవ్లో నన్ను క్షమించండి అనే రోజు కోసం మేము ఎదురు చూస్తాం. దానికోసం మేము ఎంత దూరంగానే వెళ్తామని ఈ సభాముఖంగా చేస్తున్నాం. వజ్రాయుధం తాలూకా సత్తాన్ని మా యాదవ్ సామ్రాజ్యం చూపిస్తాం. అడుగడికి వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం. నీ ఓటమిని తూర్పులో. అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిన సీఎం జగన్ తీరా అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలంతా ఆచితూచి ఓటు వేయాలని, చంద్రబాబు పాలన జరిగిన అభివృద్ధిని గుర్తించి ఖచ్చితంగా ఆయన గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన జగన్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అమూల్యమైన ఓటుని సిబిఎన్ గారికి వేయాలి, ఎందుకంటే ఈయనకి అపారమైనటువంటి అనుభవం ఉంది. అలాగే గత పాలన కానీ చూస్తే అంటే ఆయన ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలన చూస్తే ఆయన యువత భవిష్యత్తు కోసం పెద్ద పీట వేశారు అనడానికి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి మనం ఐటీ రంగాన్ని ముందుగానే ఈ దేశంలో గ్రహించి దాంట్లో అపారమైన అవకాశాలు యువతకు ఉంటారని చెప్పి వారు ఆలోచన చేసి అనేక దిగ్గజ ఐటీ కంపెనీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మళ్ళీ ఒకసారి యువత అంతా కూడా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవడానికి సిబిఎన్ గారికి మీ ఓటు వేయాలి అని చెప్పేసి మేము యువ ఓటు ఫస్ట్ టైం ఓటర్స్ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు యువతని మోసం చేశారు. ఈయన గతంలో అనేక హామీలు ఇచ్చారు. 2019లో మీరు ఒకసారి చూస్తే మేము యువతకి చాలా ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మెగా డిఎస్సి తీస్తామని చెప్పారు, కానీ మినీ డిఎస్సి తీశారు.
అంటే సుమారు 18,000 పోస్టులు ఉన్నటువంటి ఆ డిఎస్సికి ఈయనేం చేశారంటే మేము ప్రతి ఏడాది డిఎస్సి తీస్తానని చెప్పేసి యువతను మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మరి యువత గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈయన ఇంకా ఆయన పదవీ కాలం పూర్తి అయిపోతున్న చివరి రోజుల్లో మినీ డిఎస్సి తీసి ఒక 600 కుల వివక్షత పాటిస్తున్న డాల్ఫిన్ హోటల్ యాజమాన్యంపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ వై రాజు అన్నారు. శనివారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమస్యలపై లేబర్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా కార్మికులకు అన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మికుల తరపున పోరాటం చేస్తామన్నారు. గతంలో తొలగించిన ఉద్యోగులను తిరిగి నియామకాలు చేపట్టాలని కోరారు. వైరాజు కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. డాల్ఫిన్ హోటల్ యాజమాన్యం గత 5-6 సంవత్సరాలుగా 3 దళిత కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షకు పాల్పడడం జరుగుతుంది. గతంలో కార్మికుడిని సూపర్వైజర్ కులం పేరుతో తిట్టినందుకు ఈ 3 దళిత కార్మికులు కోర్టులో సాక్ష్యం చెప్పడం, అలాగే వాళ్ళకి సంఘీభావం తెలపడం వల్ల యాజమాన్యం వీళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళకి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా 32 మంది కార్మికులు కూడా ఈ సూపర్వైజర్ మీద చర్య తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. వాళ్ళకి ఈ రకంగా చేయడం వల్ల యాజమాన్యం వాళ్ళ మీద కక్ష సాధింపులో భాగంగా 4 రోజులు విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉత్తరాంధ్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపించారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు పరిశ్రమలకు చెందిన రసాయనాలు సముద్రాలు జలాల్లో కలపడంతో మత్స్య సంపద తగ్గిపోతుందని, తక్షణమే వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు కల్పించాల్సిన వసతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా మత్స్యకార ఫోరం సభ్యులు మేనిఫెస్టోలో ఉన్నదాన్ని మేము అడిగిన తర్వాత దాని ఎలక్షన్ ముందు దాన్ని మేము మన శ్రీరాములు గారు ఎస్టీ సంస్థ కన్వీనర్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ జర్నలిస్ట్కి మీడియాకి ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఫోరం జీవన విధానం మార్చడానికి కానీ వాళ్ళు ఇటువంటి ప్రయత్నం చేయలేదు. అనుకుంటారు వాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి అంటే వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా సమంగా ఎలా చేయట్లేదు. జీవీఎంసీ వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు దాడి చేసి ఇలా అది ఉంది ఆ జీవో ఉందని అనేకమైన ప్లాంట్లు పెడుతున్నారు. మీకు అచ్యుతాపురం సెడ్జ్ మీకు తెలుసు, బ్రాండ్ ఎక్సెప్రాల్ అని ఒక జపాన్ కంపెనీ వచ్చింది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాటన్ని కెమికల్స్లో కలిపి అది ప్రాసెస్ చేసిన వాటర్ వదిలేస్తారు పూడిమడకలో. సో తీర ప్రాంతం సీ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి కావలసిన మత్స్య సంపద చచ్చిపోతుంది. సీడ్ కెమికల్ వలన సీడ్ చనిపోవటం వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి మత్స్య సంపద దొరకటం లేదు. అది కాకుండా ఉదూత్ తర్వాత మీకు తెలుసు, ఉదూత్ తర్వాత ఏంటంటే సైంటిఫిక్గా డిప్లేషన్ ఆఫ్ ఫిష్ ఏమైందంటే మీకు కెరటాల్ ప్యాటర్న్లో తేడా వచ్చింది. ఉదూత్ తర్వాత రావడం వల్ల ఏమైంది, మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా, మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మనుషి చిల్లర్ హీరోయిన్గా, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వాలంటీర్ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ విశాఖలోని ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ మార్చి 1వ తేదీన విడుదల అవుతుందని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ నగరంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2019 ఫిబ్రవరిలో పుల్వామా ఘటనలో సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించడం, కోవట్ ఆపరేషన్ సక్సెస్ తెరకెక్కించామని అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత జరిగిన వారు వెనుక ఉన్న నిజమైన కథ సిఆర్పిఎఫ్ జవాన్ల మృత్యువాత పడ్డం కథనంతో రూపొందించిన చిత్రమని ఆయన వివరించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్త బ్లాక్ డ్రాప్ కథతో సైనికుల త్యాగం ప్రజలకు తెలిసేలా తీసిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతుందని అన్నారు. ఇది దేశభక్తి ప్రతిబింబించే సినిమా అని తెలిపారు. వైజాగ్ బేస్డ్ కథే చేస్తున్నాను, మట్కా అని చెప్పి మన పూర్ణ మార్కెట్ బ్యాక్డ్రాప్ మీద ఒక సినిమా చేయడం జరుగుతుంది. ఆబ్వియస్లీ రిలీజ్ డేట్ల దగ్గర పెద్ద సినిమాలు మారినప్పుడు మేము కూడా నా కొత్త సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చ్ 1న రిలీజ్ అవుతుంది. దాని గురించి ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, జనాల దగ్గరికి ఆ సినిమాని తీసుకురావాలన్న ఉద్దేశంతో
ఆంధ్ర అంతా టూర్ వేసాం, విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్లా వైజాగ్ వచ్చాం. అండ్ ఆబ్వియస్లీ మీరు అందరిలో చాలా వ్యక్తులు మాకు బాగా తెలుసు, మొన్న ఒక 6 నెలల క్రితం కలిసాం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే 2019లో ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ అనేది ఒకటి జరిగింది. ఒక 40 మంది సిఆర్పిఎఫ్ సోల్జర్స్ ఒక మిలిటెంట్ కార్ బాంబ్తో చనిపోవడం జరిగిందనమాట. సో దానికి రిటాలియేషన్గా మన ఇండియన్ గవర్నమెంట్ అప్పుడులో వాళ్ళు మన డిఫెన్సెస్తో కలిసి బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనేది ఒకటి చేశారు. చాలా కోవర్ట్ ఆపరేషన్ అది, ఓవర్ నైట్, ఎవరికి తెలియదు. చాలా హై లెవెల్ ఆఫ్ డిఫెన్సెస్ మాత్రమే ఐడియా ఉండింది. ఇది చాలా సైలెంట్గా ప్లాన్ చేసి ఇలాంటి ఒక ఆ మిషన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు, దాని తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగిన ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఒక స్విఫ్ట్ రిటార్డ్ అని ఒక ఫస్ట్ టైం ఒక 2 నేషన్స్ ఎయిర్ ఫోర్సెస్ ఢీకొన్నాయి ఒక 50 ఏళ్ళ తర్వాత దగ్గర. సో ఈ సన్నివేశాలన్నీ ఏంటంటే మనందరికీ చాలా వరకు మీ మీడియా మిత్రుల ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వరకు యంగ్స్టర్స్కి కానీ అందరికీ తెలుసు. బట్ దాని వెనకాల ఏం జరిగింది, అసలు నిజమైన కథ ఏంటి అనేది చాలా వరకు మనకి తెలియదు అనమాట. సో అది దాని వెనకాల మన జవాన్లు కానీ మన డిఫెన్సెస్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, ఎంత కుల మతాలకు అతీతంగా నియమించిన సత్యనారాయణ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డుల సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. తాజాగా ఈ ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తనకు కండువా కప్పి స్వాగతం పలికారు ఆయన. అయితే ఆ ఫోటోలో వైసీపీ జెండా ఉండటంతో తన ఫోటోను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, దీంతో తనకు శనివారం జరిగిన కమిటీ సమావేశానికి పిలవకుండా తన నెంబర్ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా తొలగించారని సభ్యుడు బెహరా అశోక్ తెలిపారు. ఇక శనివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను స్వతహాగా జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నానని, తనకు కమిటీ సభ్యుడిగా నియమించి నేడు గుర్తింపు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చిన తర్వాత భగవంతుడు ఇచ్చిన పదవిని మనకి ఎందుకు ఇచ్చాడో, ఇంతమందికి కావాలని రాకపోయినా నాకు వచ్చి మనం సేవ చేసే అదృష్టం కలిగిందని చెప్పి నా రోజు వెళ్ళింది. వేస్తామని నాకు ఎమ్మెల్యే కానీ వాసుపల్లి కానీ పీ కానీ ఎవరు చెప్పలే. అక్కడ మొన్న బుధవారం జరిగిన సత్యనారాయణ స్వామి టెంపుల్లో ప్రమాణ స్వీకరణ గురించి మాట్లాడుతున్నాను. నేను గతంలో 13-14 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేశాను, వైసీపీ కష్టపడి పనిచేశాను. ఆ టైంలో నాకు 6 నెలల ముందు అక్కడ ట్రస్టీగా సత్యనారాయణ ట్రస్టీగా నాకు వేశారు. ఆ పదవి రావడానికి 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కరరావు చాలా పోరాడి ఆ పదవిని నాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి వేయించారు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు కూడా నాకు వేశారు. దాని తర్వాత నాకు నచ్చక పార్టీ మారిపోయాను. నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నాకు నచ్చి ఆయన మీద ఉన్న అభిమానంతోనే నేను పార్టీలో మళ్ళీ జనసేన పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను మొన్న ప్రమాణ స్వీకరణకి వెళ్ళడానికి సిద్ధమయ్యాను. ఆ రోజు ప్రమాణ స్వీకరణకి వెళ్ళడానికి ఏంటంటే ఒక దేవుడి మీద ఉన్న భక్తితో వెళ్ళాం మేము. సత్యనారాయణ స్వామి సేవని వచ్చే అదృష్టం ఎందుకు వదులుకోవాలి, ఈ దాని గురించి చాలామంది కష్టపడ్డారు. నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయం వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులతో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటు తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు జనసేన నాయకులు కందుల నాగరాజు అన్నారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు దక్షిణ నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. ఇక పార్టీ నాయకత్వం కూడా తన సేవా కార్యక్రమాలను గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజు చెప్పడం వేస్ట్ కదా, అది నాకు అనవసరం, అది మన సంబంధం. అదే అడగండి, అడిగితే స్టార్ట్. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లించారు. ఆయన ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఆయనకు అపారమైనటువంటి ఈ అనుభవం,
తర్వాత ఏంటంటే ఒక ఆలోచన విధానం అయితే బాగా ఉన్నాయి. అయితే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చే వరకు చూస్తే నేనేంటంటే పూర్తిగా స్థానికుడిని. నేను ఇక్కడ పుట్టి పెరిగాను. నా వ్యాపారాలు కానీ, నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, మీలాంటి శ్రేయభిలాషులు అందరూ కూడా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నాకు దక్షిణ నియోజకవర్గం తాలూకా పూర్తిగా అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు. అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా మరి అక్కడ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వైశ్యుల పట్ల ఆయనకి చాలా అపారమైనటువంటి గౌరవం, నమ్మకం, అభిమానం. మరి ఆయన తప్పనిసరిగా నా నమ్మకం అయితే మాత్రం 100% కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక్కడ స్థానం కల్పిస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ, జనసేన. శ్రీ రాధా దామోదర స్టూడియో బ్యానర్ లో విహాన్ అండ్ విహాన్ క్రియేషన్స్ యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నేగి హీరోయిన్ గా, యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ బీచ్ రోడ్ లో గల ఒక రెస్టారెంట్ లో శనివారం సక్సెస్ మీట్ లో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఫనీ మాట్లాడుతూ, చిన్న సినిమాగా విడుదలైంది, తొలి రోజే హిట్ టాక్ తో పెద్ద విజయం సాధించింది, మీడియా ద్వారా మంచి ప్రమోషన్ చేశారు అని ధన్యవాదాలు తెలిపారు. ఇక దర్శకుడు కథనం, దర్శకత్వం బాగా చేశారు. యూత్ కి ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇచ్చారు. అమెరికా నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. హీరో నటన హైలైట్ గా నిలిచింది. దీపక్ హీరో పాత్రలో ఒదిగిపోయారన్నారు. చిత్రం విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. యంగ్ హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా నిర్మాతకు సక్సెస్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చిందని అన్నారు. కథ, దర్శకుడిని నమ్మాను, మా నమ్మకం నిజమైంది, చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ రాయ్ సినిమాకి ఇంత టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ హ్యావ్ నో వర్డ్స్, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అక్రాస్ 2 states యూత్ ఆర్ మెసేజింగ్, స్పెషల్లీ మెడికల్ స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. దిస్ క్యారెక్టరైజేషన్ ఈజ్ ఎపిక్, వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్, హౌ డిడ్ యూ చూజ్ ఇట్, వాట్ ఆర్ యువర్ గట్స్ అని అడుగుతున్నారు. ఓడిపోవడానికి ఏమీ లేనోడికి గట్స్తో సంబంధం ఏంటి? సో నేను చూస్ చేసుకున్నప్పుడు వాట్ డూ ఐ హ్యావ్ టు లూజ్ అని నాకు అనిపించింది. ఓడిపోతే నేను మళ్ళీ చిన్నోడినే కదా, మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తానని. బట్ నేను ఓడిపోలేదు, నేను గెలిచాను. దట్ మీన్స్ మై డెసిషన్స్ వర్ రైట్. నేను నా కథను ఎంత నమ్మానో, నా డైరెక్టర్ని నేను ఎంత నమ్మానో, ఆయన నన్ను ఎంత నమ్మారు, మా ఇద్దరిని మా ప్రొడ్యూసర్ ఎంత నమ్మారు, టుడే ఇట్ ఈస్ ఆల్ రైట్ అని మాకు క్లియర్గా ఒక స్టాంప్ గుద్ది వర్డిక్ట్ ఇచ్చారు అందరూ. ఎస్, కొన్ని మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ నో, ఆనెస్ట్ రివ్యూస్ ఏంటంటే సినిమా చాలా బాగుంది, వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు, ఇలాంటి సినిమా మేము చూడలేదు, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది, యాక్టర్స్ డిఫరెంట్గా యాక్ట్ చేశారు అని అక్రాస్ ద 2 states నాకు వచ్చిన జెన్యూన్ రివ్యూస్ ఇవి. ఎవరైనా వచ్చి ఇంకో అర్జున్ రెడ్డి, ఇంకో యానిమల్ అన్న, అదంతా నిజాలు కాదు. అర్జున్ రెడ్డిని, యానిమల్ని చేయడానికి యువత రాజకీయాల్లోకి కీలక పాత్ర పోషించాలని, మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవాలని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు కోరారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. దేశంలో గంజాయి సాగులో మన రాష్ట్రం 26వ స్థానంలో ఉందని, ప్రత్యేక హోదా అంశాన్ని సైతం పక్కన పెట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న విదేశీ విద్యా పథకాన్ని సైతం పట్టించుకోవడం లేదని, పక్క రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యువతను ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టి యువతను తప్పుదో పట్టించారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కియా మోటార్స్ అనేక రకాల ఇండస్ట్రీకి వచ్చాయని, ఈ ప్రభుత్వంలో ఇండస్ట్రీ ఊసేలేదన్నారు. అంటే ఈ వాటర్ మనము ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కేటాయింపు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియాస్ నిర్మాణం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, అలాంటివన్నీ వదిలేసి కేవలం ఎలక్షన్స్ ముందు యువతని ఈ రకంగా ఆడుదాం ఆంధ్ర పేరిట, అది కూడా ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అయింది. ఈరోజు ఆ డబ్బులు కూడా వేస్ట్ అయ్యాయి. ఈ దేశానికి చాలా బలం యువతని ఒక పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నటువంటి దేశాలు అగ్రగామిగా ఉంటాయి, ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి యువతకి ఈ ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా మారాయి. డిగ్రీలు పూర్తయ్యే నాటికంటే 18 ఏళ్ళు నిండేటువంటి విద్యావంతులు, ఎందుకంటే ఎక్కువ మంది మనకి విద్యావంతులు ఉన్నటువంటి దేశంగా మన రాష్ట్రంగా కూడా గుర్తింపబడింది. విశాఖ విమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా క్యాన్సర్ విభాగంతో పాటు పలు నూతన విభాగాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు తెలిపారు. శనివారం విమ్స్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీఆర్సీ సేవలతో పాటు క్యాన్సర్ రోగులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. అలాగే బర్న్ వార్డును సైతం ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ అవకాశాలను ప్రజలంతా వినియోగించుకోవాలని కోరారు. ఆధునిక వసతులతో అనగా
అంటే ఏ రకమైనటువంటి కీమోథెరపీ అయినా సరే కానీ లేదా సర్జికల్ థెరపీ అయినా కానీ, అంటే ఎక్సెప్ట్ రేడియేషన్ కాకుండా మిగతా అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ థెరపీని మనము చేస్తామనేసి తెలియచేస్తున్నాము. దీన్ని త్వరలోనే ఓపెన్ చేయబడుతుంది పెద్దల ద్వారా. మరియు ముఖ్యంగా మనకి బర్న్స్ వార్డ్ కూడా ఒక కేజీహెచ్లో తప్ప మిగతా వేరే చోట్ల లేదు కాబట్టి ఒక ప్రత్యేకమైన వసతులతో కూడినటువంటి బర్న్స్ వార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 2 ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఉన్నారు. సో దాని ద్వారా మనము ఎటువంటి మనకి ఉన్నటువంటి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్లెక్సీపై కోడిగుడ్లతో దాడి చేసిన పచ్చ రౌడీలకు వైసీపీ యువజన విభాగం నాయకులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఎక్కడైతే అమర్నాథ్ను అవమానించారో సరిగ్గా అదే ప్రదేశంలో వైసీపీ కార్యకర్తలు లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దానికి పుష్పాభిషేకం చేశారు. పప్పు ముద్దులతో లోకేష్ ఫ్లెక్సీకి కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివ గణేష్ ఆధ్వర్యంలో 7 హిల్స్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆళ్ల శివ గణేష్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ పై విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు. కనీసం ఎమ్మెల్సీ కూడా కానీ లోకేష్ చంద్రబాబు మంత్రిని చేశాడని, ఆ తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి లోకేష్ ఓడిపోయాడని, ఈ విధంగా బ్యాక్ డోర్ లో వచ్చిన మంత్రి అయింది లోకేష్ ఒక్కడేనని తెలిపారు. విశాఖపట్నం జిల్లా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన నేటి నుంచి కూడా ఒక చిత్తశుద్ధితో ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా అకౌంట్లోనే వేసి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చేసి పేద ప్రజల గుండెల్లో ఈరోజు దేవుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అయితే సాగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం 11 సంవత్సరాలు చేశారు. చేసేటప్పుడు ఏ ప్రతిపక్షమైనా సరే అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎప్పుడూ కూడా కోడిగుడ్లతో ఒక మినిస్టర్ని అవమానించే పరిస్థితి అయితే లేదు. కానీ ఈరోజు ఉదయం మనం చూసినట్టయితే ఒక ఐటీ మినిస్టర్ని అమర్నాథ్ గారిని చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తిని కోడిగుడ్లతో కొట్టి అవమానించడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఈరోజు మనోవేదనకి ఈ విశాఖ ప్రజలు కూడా గురై ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఖండిస్తున్నాం అదే విషయాన్ని. అది తప్పు, చాలా తప్పు. ఒక మినిస్టరు, ఒక హోదాతనంలో ఉన్న ఒక మినిస్టర్కి మీరు గౌరవం ఇవ్వలేనప్పుడు ఏ విధంగా మీరు రేపు ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశాఖ ఉత్తర బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉత్తర నియోజకవర్గంలోని తాడ్చెట్లపాలెంలో నిర్వహించిన ప్రజాపోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడంతో పాటు బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తదితర వాటిని వార్డు స్థాయిలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజాపోరు ఈ నెల 20వ తారీఖు నుంచి మొదలు పెట్టాలి. కొన్ని సాంకేతిక కారణాలతోటి ఈ రోజు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రజాపోరు యాత్రలో ఈ ప్రతి నియోజకవర్గంలో 50 ప్లేసుల్లో మనము ప్రజలకి చైతన్యం తీసుకుని వచ్చే విధంగా చేయవలసిన బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కేంద్ర నాయకత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారి నాయకత్వంలో, అట్లాగే మా జేపీ నడ్డా గారు దిశానిర్దేశం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాపోరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రజాపోరు యాత్ర చేపట్టి ఈ ఎలక్షన్స్ లోపల అంటే కనీసం నోటిఫికేషన్ వచ్చే లోపలే అంటే 10 రోజుల ముందే మనము తప్పనిసరిగా 50 ప్లేసుల్లో ప్రజాపోరు చెప్పాలి, ప్రజాపోరు యాత్ర చేయాలని చెప్పి నిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బీజేపీ నార్త్లో ఈరోజు మేము బీజేపీ పార్టీ తరఫున చేపట్టడం జరుగుతుంది విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా ఓటు వేస్తే అది మన పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. అట్లాగే మన రాష్ట్రానికి ఉరితాడు వేసిన దాంతో సమానం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బుతోటి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బులు ఇచ్చి లేకపోతే వాళ్ళ దగ్గర ఓటుకి డబ్బు
రాధా దామోదర స్టూడియో బ్యానర్లో విహీన్ క్రియేషన్స్ యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా, తన్వి నెగి హీరోయిన్ గా యశస్వి దర్శకత్వంలో సిద్ధార్థ్ రాయ్ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలో సందడి చేశారు. హీరో హీరోయిన్ దర్శకుడు ప్రేక్షకుల మధ్య న్యూ కాలనీ శ్రీకన్య సినిమాలో హాల్లో ఆట చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా హీరో దీపక్ సరోజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో ఉందన్నారు. ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ సినిమాతో పోలుస్తున్నారు. తనలో ఉన్న నటన ప్రదర్శించే పాత్ర దొరికినందుకు సంతోషంగా ఉందన్నారు. తొలి రోజే సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. విజయవాడ, గుంటూరు తదితర అన్ని ప్రాంతాల నుంచి ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ పాజిటివ్ గా రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మొదటి కాఫీ చూసిన తర్వాత మా నమ్మకం నిజమైందన్నారు. హీరోయిన్ తన్వి నెగి మాట్లాడుతూ ప్రేక్షకుల మధ్య సినిమా చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తాను సినిమాలు చేయడం మానను అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. విక్టరీ మీడియా టీవీ ప్రేక్షకులందరికీ హలో. నా పేరు దీపక్ సరోజ్. బాల్ నటుడుగా నన్ను ఎన్నో సినిమాల్లో మీరు చూశారు. నంది అవార్డు వచ్చింది మినుగురులు అనే సినిమాకి. లెజెండ్ అనే సినిమా మీ ఫేవరెట్, చిన్నప్పుడు బాలయ్యగా ఉంటాను. అండ్ అతడులో మీరు బ్రహ్మానందం గారు పొట్టలో కొద్ది నానోయ్ స్కూల్ బెంచ్లా గట్టుకుందన్నది మీరు ఎంతో చూసి ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకున్నారు. 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాల తర్వాత పెద్ద అయిన తర్వాత నేను వచ్చే ఫస్ట్ వెండితెర మీదకి వచ్చే సినిమా సిద్ధార్థ్ రాయ్. ఫిబ్రవరి 23 అని బజ్ చాలా ఉంది. ఈరోజు ఫైనల్గా థియేటర్స్లోకి వచ్చింది. త్రూ అవుట్ ద 2 states US రిలీజ్లో కూడా మాకు చాలా టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. ఎస్, there's a lot of love, a little bit of hate. That should be sorted out by today evening or tomorrow evening. We'll get the final feedback రేపటిలోగా. సినిమా మేమందరం చాలా కష్టపడి చేసాం. ఆ పాత్రకు నేను ఎంతో హోంవర్క్ చేశాను. చాలా దగ్గరైన కథ. ఈ కథ అందరికీ చెప్పాలనే ప్రయత్నంలోనే ఈ సినిమాని బయటికి తెచ్చాం. మీకేమైనా నచ్చకపోయినా అది మీరు సినిమా చూసి చెప్తే బాగుంటుంది. బయట మనకు కనిపించే ట్రైలర్, టీజర్లో లోపల సినిమాకి వెళ్ళే కథ ట్రీట్మెంట్ అంతా వేరేగా ఉంటుంది. ఒకప్పుడు చూసిన అర్జున్ రెడ్డి, యానిమల్కి కంపారిజన్స్ లుక్ అండ్ ఫీల్లో మీకు ఉన్నప్పటికీ స్టోరీ దాని పరంగా అది కాదు. అంత గొప్ప హిట్లని రీక్రియేట్ చేసే ధైర్యం మేము తీసుకోవాలనుకోం. మేము మా ఓన్ కోణంలో వెళ్ళాం. మాది వేరే రూట్. సిద్ధార్థ్ రాయ్ వేరే కథ చెప్పబోతుంది. సిద్ధార్థ్ రాయ్ మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ ఆల్ కమ్ విత్ హెవీ హార్ట్స్. దిస్ ఇస్ మై promise and believe me in this. If you haven't, come into the theaters, watch us 24th 25th February before we go away. Thank you. చాలా హ్యాపీగా ఉంది నాకు. అంటే ఇదే ఆశ్చర్యం ఏం కాదు. మాకు హేట్ వస్తుందని ఆశ్చర్యం కాదు, ఇంత ప్రేమ వస్తుందని ఆశ్చర్యం కాదు, ఇంత బజ్ వస్తుందని ఆశ్చర్యం కాదు. మాకు తెలియంది ఏమైనా ఉందంటే, మేము చూసినంత వీళ్ళందరూ చూస్తారా, అంతకన్నా ఎక్కువ చూస్తారా, లేకపోతే ఏమీ చూడరా, ఈ మూడిట్లోనే మాకు డౌట్ ఉంది. కానీ నిజం ఏం జరుగుతుందంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువగానే చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు సీతారామరాజు సుధాకర్ స్థానిక 29వ వార్డులో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న సుధాకర్ ఊటగడ్డ సూర్యనగర్ వీధిలో చీరలు అందజేశారు. ప్రతి చోట మహిళలు సుధాకర్ కు నీరాజనలు పట్టారు. రోడ్లపై పూలు వెదజల్లుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తామని, అల్పాదాయ వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకోటి నారాయణరావు, ఇతర నాయకులు కండిపల్లి సతీష్, చొల్లంగి శేఖర్, ఒమ్మి కిషోర్, పల్లా రాధ పాల్గొన్నారు. అమ్మా ఇటు చూడమ్మా. అక్క ఓకే నారాయణ ఓకే ఓకే. కొంచెం ఇలా ఇలా తిరండి, సార్ వస్తుంది.
గంట గారు వెళ్తాడా నారాయణ? దేనికి వైసీపీకే కాదు, అదే అందరికి ఇవ్వాలా? అన్న ఇలా పువ్వులు వేసి అన్న కొద్ది రమ్మనమ్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో సందడి చేసిన సిద్ధార్థ చిత్రాయి బృందం, ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన హీరో హీరోయిన్. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత సీఎం జగన్దే, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. విమ్స్ లో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు. విశాఖలో లోకేష్ చిత్రపటానికి వినూత్న నిరసన తెలిపిన వైసీపీ నాయకులు, పప్పు ముద్దలతో అభిషేకం చేసిన కార్యకర్తలు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.